కొంచెం కూడా కొంచెం చెట్టు కొట్టేలా అద్దు పాల పెరుగు ఏం చేస్తారు ఏం చేస్తుర్రా ఆడుకుంటాను ఏం ఆడరు ఏం ఆడతారు కానీ రారి కంకులు కలుసుకున్నావు రారి అరే అమ్మ కంకులు తెచ్చింది తీసుకో అన్నీ కూడా తీసుకో ఒలూరి వెళ్తావా కలుసుకోలేదా కాసుకొని నువ్వురా కాసుకొని నాకు ఉడకబెట్టుకోబుద్ది అవుతుంది కదా ఒక్క కంకెట్ ఉడకబెట్టుకోబుద్ది అవుతుంది ఉడకబెట్టుకొని ఏ కాల్చుకొని తిన్నా మంచిగా కమ్మ ఉంటుంది సరే ఓకేనా అన్న అన్న అవు గాడ వస్తానేందే ఏమున్నదిరా ఏం చెప్తానులే జట్టు తాగకుండా కంకులు వస్తాను లానే నీకు ఇచ్చిన ఎక్కడ అది బెండి ఇస్తాను తీసుకోవాలి అంతే ఉంటుందా నాకు ఇయ్యరా ఏ అచ్చి బెండి ఇస్తాం అరే ఏ అబ్బాని అబ్బాలేదు గిబ్బలేదు కాల్చుకున్నాక ఏం చేద్దాం నువ్వు 2 ఇస్తులు అంతేగా మరి నీకు మరి ఏం చెప్పినా దుకాణంలో పోను నీకు దుకాణంలో పోవా నాకు ఇయ్యరా తీసుకో అయ్యో ఇదా తెలకలు కొట్టినట్టున్నది ఎలుకలు కొట్టినా ఇప్పుడు కాతే అట్లా కాస్తుంది ఎలుకలు కూడా కొడతాయి 4 ఇత్తులు ఉన్నాయి లే ఆయన చూసుకుంటా పో తీసుకుంటా పో అయ్యో అంతే నానే మామని కానీ ఇస్తా ఆడు కాల్చుకొని తింటాడు మరి గివేనా ఇంకా లేవా కంకులు ఊరికి గుంజుకో ఇయ్యరా నేను వదిన ఫోన్ చేస్తున్నట్టున్నది ఆయన మొత్తం వదిన ఫోన్ చేస్తాను వాదినే వాళ్ళరా వాదినే అదేంది ఏ వాదిన కాదు అయ్యో ఎవరో అన్న నెంబర్ హలో ఇంటికాడరా అయ్యో కంకులు కొడుతున్నా మా అవ్వ తెచ్చింది కంకులు కలుసుకోమన్నది కలుసుకున్నా అత్తాను నీకు 2 ఒకటి ఇస్తా ఎలుకలు కొట్టింది ఉన్నది పైసలునే మరి ఎంతెంత ఏ కారు మాట్లాడతారు మరి నేను స్విఫ్ట్ డిజైర్ అయితేనే వస్తా మరి స్విఫ్ట్ డిజైర్ అని ఎట్టికనన్నా ఏసి ఉండాలి డెక్కు ఉండాలి డెక్కుండి ఎగరాలి మళ్ళా ఏ ఊరుకోదాం ఇటు రాయరాపల్లి పోదామా సరే వస్తున్నారా ఉండు ఇగో మా దోసుకలు వచ్చిరు తమ్ము పేస్తా కన్నర్ నుంచి మీరు అవి ఒలిసి ఆడ పెట్టుర్రి అన్న పెట్టుర్రి ఎత్తుకోకూర ఆయన మరి ఏనా చెప్పు ఎత్తుకోపోయారు నేను ఐపీఎల్ చూసినావా ఐపీఎల్ చూడరా బిగ్ బాస్ చూద్దాం బిగ్ బాస్ మంచిగా ఉంది ఇంట్రెస్టింగ్ ఏ అందులో ఏమున్నది ఐపీఎల్ నిన్న చూసినా ఎట్లా ఆడింది హైదరాబాద్ కానీ ఓడిపోయా అందుకే బిగ్ బాస్ చూడాలి ఇక ఐపీఎల్ మంచిగా ఉన్నది రాకేష్ కడిగేస్తున్నావుగా నేను 12 మా వాళ్ళు వస్తున్నాను ఫ్రెండ్స్ 12 మాతో తెలియదా మీతో కాదు పని అది ఫోన్ చేస్తే కడిగేస్తున్నావు మళ్ళీ రిటర్న్ కూడా ఫోన్ చేస్తలేవు మీతో కాదు పని మీరు ఎప్పుడైనా అండిస్తారు కానీ లాస్ట్ టైం ఓరా నీ కాళ్ళే ఫ్రెండ్స్ పో వాళ్ళు కాదు వాళ్ళు వస్తారట ఇవి టూర్ పోవాలనుకుంటున్నాం పోతున్నాం టూర్ మాతో కూడా అన్నావు కదా మీతో కాదని చెప్పలేదు వాళ్ళతో అయితే అవుతుంది తీరా మాతోటి కాకపోతే వాళ్ళతో పోతా అవురా ఆడికి గట్ల అంటాడు ఏమరా ఆడు మనతో తిన్నది పోయింది తాగింది పోయింది తిరిగింది పోయింది ఇప్పుడు గట్ల అంటుండు చూసినావా ఇప్పుడు ఆ టైం నడుతుంది మన టైం వచ్చినప్పుడు మనం చూద్దాం అంతే నువ్వు అనేది నిజమే ఆడు బాగా వంగుతుండు సోపతులని ఏ ఊరు సోపతి వాళ్ళు కరీంనగర్ సోపతులు మనకేం తెలుసు అంటే కరీంనగర్ సోపతులు అయితే ఒక్కసారి బయట పరిచయం అయినందుకు మనల్ని దూరం పెడతాడు ఇట్లా కనిపిస్తుంది వాడిని పిలిచి మరీ అడుగుదాం మంచిగా ఉండదు ఏది నాకు నచ్చలేదు అవేటి చేస్తుండు మనల్ని అవేటి చేయకపోతే అయిపోతుంది అవేటి ఎందుకు చేసుడు వాళ్ళు ఉన్నది తిరగని వాళ్ళతో తాగని తిరగని ఎంజాయ్ చేయని వాళ్ళతోటి కానీ మనల్ని అవేటి చేసుడు ఎందుకు అవేటి చేసినాడు మనోడురా మనోడైతే గట్ల అని మాటలు చూసినావు ఎట్లున్నావు హాయ్ మామ హాయ్రా ఏం సంగతి ఎట్లా పోదామంటారు ఇక అదే మరి టూర్ పోదామని అనలే ఈరోజు టూర్ పోదాం పోదాం ఎవరి ఇల్లు మనోడే పోడేరా పక్క పైసలే తీసుకురా ఎక్కువ తక్కువ తీసుకురా పోదాం రా పక్క ఈరోజు మిస్ చేయద్దు అస్సలే మంచిగా చేద్దాం పోదాం కిరాకి ఏం చేద్దాం పైసలు ఎక్కడ తక్కువ నువ్వు పోయి తొందర ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి నువ్వు వచ్చినావు అనుకో మేము కూడా రెడీ అయ్యేంత కార్ ఇట్లా మాట్లాడుకొని పోదాం ఓకేనా సరే మరి పోయి రైట్ పంపా మనం కూడా పంపరా రైట్ మన బండి పెట్టినా కింద పెట్టినా బ్రిడ్జ్కి
ఏం కాదు తీసుకురా మనకే మంచి రాకేష్ నచ్చింది ఏమో అన్నాడు చెప్పకూడదు. కంకులేసా పొరగాళ్ళు తీర్రా అంటే ఎత్తుకొని వీకిరా. వీళ్ళు లంగ పొరగాళ్ళు ఉన్నారు, అంత లంగ ముతిగాళ్ళు ఉన్నారు, ఎత్తుకొని వీకి తీర్రా బుట్టి కూడా వీకింది. ఓ రావులా అబ్బా అబ్బా ఇడ బుట్టును అవి కంకులు ఎటువైనాయి? అయ్యో నేను చూడలే బిడ్డ పండుకున్నా. కూరగాయలను పొట్టు తీరాలంటే ఎత్తుకొని వీకిరాలు. ఏ పొరగానండి ఇవన్న పొట్టు, నీకేం పని లేదు, నాకు నేను పండుకున్న బిడ్డ. పొరాలు గిట్ల చేస్తారు అనుకో, కాల్చుకొని తిందాం అంటే ఎత్తుకొని పోతారా? ఇంత పోతావారా పొరాలు? ఇవాళ రాక ఎటు పోయినావు? అవరా రాకేసు ఎటు పోయినావు? ఎటు పోలే కానీ కూర్చో. కోడిగుడ్ల కూర వండిన, కోడిగుడ్ల కూర వండిన తినిపో బిడ్డ. ఎంతసేపు ఆయే చూడబట్టి కూర మంచిగా వండిన కూర ఎందుకు కూర్చో నేను చెప్తా. అయ్యో ఏమో మంచం వేసి కూర్చోండు మనం వాడికి బిడ్డ ఏంది ఏమచ్చారో బాధ్యత తిన్నావా? ఏడ తిన్న బిడ్డ కోడిగుడ్డ కూర వండినా. నువ్వు ఇంకా రాపోతే చూసి అంటే నేను కొంచెం బంతానని పన్న నువ్వు వచ్చి పిలిచింది. బాగా చెట్లు వస్తుంది కొంచెం ఫిక్స్ కావాలా మరొకటి? ఇక్స్ తేవాలని కిరకలేదా? నాకేం ఎరక బిడ్డ ఇక్స్ చేసుకుంటే మగ్గేది సడిది పోయేది నాకేం తెలుసు. అయితే మా దోస్తులు టూర్ పోదామంటారు. టూరా? ఎక్కడ? పైసలు కావాలి. టూర్ ఎక్కడ? ఎవరితో పోతున్నావు? మా దోస్తులు పోదామంటారు అంటారు, 6 రోజులకి వెళ్ళి పోదామని అంటారు. అయితే ఎంత దూరం? పైసలు కావాలి. ఒక 5,000. ఒక్క కొత్త కాదు 2 కొత్తలు కాదు 5,000. 5,000 కావాలి. 5,000 పట్టుకొని టూర్ పోతారా? నా దగ్గర ఎక్కడి బిడ్డ ఒక్క రూపాయి ఉన్నదిరా. నువ్వు చూడండి ఏం చేయాలి, ఎక్కడ తెచ్చియాలరా? బాపనాడు ఈ బాప ఏం పని పోతుండు? అయ్యో బాపని అడిగి ఇస్తాడు. ఏమో నాకు తెలియదు. అడిగి అబ్బా ఎంత అడిగింది? 5,000. 5,000 చీపుల 5 రూపాయలతో సమానం అని పడుతుంది రో. 5,000 ఏడి మరి? ఇంకా చెక్క డబ్బాలను కుండలను సాపా డబ్బాల్లో పెట్టినట్టు కొద్దిగా పోవాలి. చక్కెర డబ్బాలు ఎక్కడికి 5,000 దాకా పెట్టుకుంటాను రాయ్య నేను. 5,000 మా అంటే 100-200 ఉంటాయి ఇల్లు అన్నప్పుడు. గంతకు ఎక్కువ ఉంటాయి రా బిడ్డ. నువ్వు చేసి ఇస్తేనే కదా నేను దాచేది 5,000. చూడే అలా ముగ్గురు ఇజ్జత పోతుంది. ఏం ఇజ్జతి? మేము 5,000 అన్న పానం తిత్తన్న ఇజ్జతి పోతుందా అని నువ్వేం కులాడుకోపో. ఏ డబ్బాలు ఉన్నాయో ఏడ్లో చూసినావు, నువ్వు ఎప్పుడు చూసినావు పో ఎంకులాడుకోని పో. ఎంకులాడుకుంటుంది. ఎంకులాడుకోపో పో. పంట వస్తానవేంద్రా? పైసలు చెప్తారు, పైసలు చెప్తారు. పైసలు అని అంత పిస చేస్తానేమో. ఆడమంటాను విడమంటానో తలకాయ గుద్దుకుంటున్నావు. ఏం పిసరా నీకు? ఏమో లేవంటి నేల బిడ్డ. ఇంకా 4 రోజుల్లో పోదు ఏం బాయ్? ఏమన్నా నడపచ్చా కాదు. నాకు తలకాయ గుద్దుకుంటావు ఏమో. దాంట్లో పైసలు ఉన్నాయి మరి 200 సిట్టి పైసలు ఉన్నాయి. ఈ పైసలు చల్లగా ఉండయేమో. గౌరాల మాటలు పైసలే అని ఎడబడితే ఏం పిస మాటలు రా. ఏమో డబ్బాలు 5,000 ఉన్నాయి మరి. సిట్టి పైసలు అవి ఒక్కరు మాట కాదు 10 మంది మాట బిడ్డ. మరి నువ్వు ఎన్నడిస్తావు? టూర్ పోతున్నా అని ఆట ఆడుతున్నావు. మరి ఎన్నడిస్తావు? అవే పైసలు ఉన్నాయి. మందితో ఇట్లా పెట్టకు. నాకు ఎన్నడు తెస్తావో తెచ్చి. సరే తేపో తేపో. ఇగో నువ్వే లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకున్నావా? 5,000 ఏమంట కొద్ది పెట్టుకుంటున్నావు. మళ్ళా
అయ్యో 10 కూడా ఉంచావా ఇంట్లో ఉంచినాం మళ్ళీ కొడుగుట్లో కూర ఆమ్లెట్ ఆమ్లెట్ ఎత్తా కానీ మరి నువ్వెన్నడిస్తావు పైసలు సరే ఇస్తా మళ్ళీ 10 మందితో మాట వాడు బిడ్డ ఇజ్జత్ పోతుంది మనకు ఇస్తా సరే పో